అధ్యక్షుడు యున్ సుక్ యోల్ ను అధ్యక్ష పదవిలో ఉండగానే పోలీసులు అరెస్టు చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మార్షల్ లా విధించి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేశారంటూ ఆయనపై కేసు నమోదైంది. ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు అరెస్టుకు పచ్చజెండా ఊపడంతో వందల మంది పోలీసుల అధికారులు అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టి పకడ్బందీగా యున్ సుక్ యోల్ ను అరెస్టు చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు తన పవర్ ఉపయోగించి ఎమర్జెన్సీ మార్షల్ లా విధించిన సౌత్ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్ ను పోలీసులు అరెస్టు చేశారు. అధ్యక్ష పదవిలో ఉండగానే యున్ సుక్ యోల్ ను పోలీసులు అరెస్టు చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రతిపక్షాలు తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయంటూ యున్ సుక్ యోల్ ఎమర్జెన్సీ మార్షల్ లాను విధించారు. దీనిపై నేషనల్ అసెంబ్లీలో వ్యతిరేకత రావడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడంతో పదవి కోల్పోవలసి వచ్చింది. అయితే దానిపై రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకునుంది. దీంతో ఆయన ఇంకా పదవిలో కొనసాగుతున్నారు. ఎమర్జెన్సీ మార్షల్ లా విధించడంపై ఆయనపై అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఆయనను విచారించేందుకు పిలిచినా రాకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిన యున్ సుక్ యోల్ తన పదవిని అడ్డుపెట్టుకుని పోలీసులను అధ్యక్ష భవనంలోకి రానివ్వలేదు. అయితే తాజాగా కోర్టు మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేయడంతో ఆయన అరెస్టు అవ్వక తప్పలేదు. జనవరి 15, 2025 తెల్లవారుజామున వందలాది మంది దర్యాప్తు అధికారులు, ప్రత్యేక భద్రతా బృందాలు అధ్యక్షుడి నివాసానికి చేరుకున్నారు. అక్కడ అధ్యక్ష భద్రతా దళాలు అధికారులను అడ్డగించేందుకు ప్రయత్నించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారిన తర్వాత అధికారులు భద్రతా వ్యవస్థను దాటుకుని అధ్యక్షుడు యున్ సుక్ యోల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య మరో ప్రాంతానికి తరలించారు. గతంలోనూ యోన్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా పెద్ద ఎత్తున విధ్వంసకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ కారణంగానే పోలీసులు ఈసారి మరింత జాగ్రత్తగా ఉదయం వేళ ఆయనను అరెస్టు చేశారు. పైగా అధ్యక్షుడి చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 2024 డిసెంబర్లో దక్షిణ కొరియాలో రాజకీయ పరిస్థితులు గందరగోళంగా ఉండడంతో యున్ సుక్ యోల్ ఎమర్జెన్సీ మార్షల్ లా ప్రకటించారు. దీంతో దేశ ప్రజల్లో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అధ్యక్షుడు మిలిటరీ పాలన విధించడంతో ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా విమర్శించారు. అందుకే ఈ చట్టం అమలు అయిన వెంటనే పార్లమెంట్లో దీనిని రద్దు చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. అందుకు పార్లమెంటు స్పీకర్ అనుమతి ఇవ్వడంతో తీర్మానాన్ని ఏకగ్రీవంగా మద్దతు లభించింది. దీంతో పార్లమెంటు స్పీకర్ మార్షల్ లా చట్ట విరుద్ధమని ప్రకటించారు. మార్షల్ లా నిర్ణయం దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో ఆయనపై అభిశంసన తీర్మానం పెట్టడంతో యున్ సుక్ యోల్ తన అధ్యక్ష అధికారాలను కోల్పోయారు. యున్ సుక్ యోల్ అరెస్టు దక్షిణ కొరియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్య విలువలు అణచివేసే ప్రభుత్వ విధానాలను గౌరవించడంలో విఫలమైనందుకు యున్ సుక్ యోల్ ను ఇప్పుడు అందరూ తప్పుపడుతున్నారు. పైగా ప్రెసిడెంట్ అభిశంసనకు గురై అధికారం కోల్పోవడంతో ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు ప్రధానమంత్రి హాన్ డుక్ చేపట్టారు. కానీ ప్రెసిడెంట్ ని న్యాయస్థానంలో విచారణ చేయాలంటే 5 న్యాయమూర్తుల ధర్మాసనం అవసరం. ఈ 5 న్యాయమూర్తులను తాత్కాలిక అధ్యక్షుడు నియమించాలి. అయితే న్యాయమూర్తుల నియామకానికి ప్రధానమంత్రి హాన్ నిరాకరించడంతో ఆయనపై కూడా అభిశంసన తీర్మానం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దీంతో ఆయన కూడా అభిశంసనకు గురి కావడంతో తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు ఆర్థిక మంత్రి చేపట్టారు. ఈ పరిణామాలతో సౌత్ కొరియాలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఒక దేశ అధ్యక్షుడు తప్పు చేస్తే చట్టం ప్రకారం ఆయనను కూడా అరెస్టు చేసే అధికారం ప్రజాస్వామ్యం కల్పిస్తుంది. దక్షిణ కొరియాలో ప్రజాస్వామ్యం బలంగా ఉండడం వల్లనే ఇది సాధ్యమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.